బ్రేకింగ్ న్యూస్ తిరువూరు పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా మారిన వివాదం సరికొత్త మలుపు తీసుకుంది. మీడియా ముందు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేసినేని చిన్ని చేసిన కామెంట్లపై సీరియస్ అయ్యారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మాట్లాడారు. అయితే ఇద్దరు నేతలతో తాను మాట్లాడతానన్నారు పల్లా. కానీ సీఎం మాత్రం ససేమిరా అన్నారు. వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదని, యుఏఈ టూర్ నుంచి వచ్చాక పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తానే మాట్లాడతానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇబ్బందులు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడుకోవాలని, ఇలా బహిరంగంగా మాట్లాడడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేసినేని చిన్నితో రేపటి సమావేశాన్ని రద్దు చేసుకున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. తిరువూరులో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ పంచాయతీ తారస్థాయికి చేరడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. సో రేపు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వాళ్ళిద్దరితో పిలిచి మాట్లాడదాం అనుకున్నారు. కానీ అవసరం లేదు, తాను విదేశాల నుంచి వచ్చాక నేనే మాట్లాడతానంటూ చంద్రబాబు నాయుడు ఆయనకు సూచించారు. దీంతో రేపటి సమావేశం రద్దయింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇద్దరు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ పంచాయతీ అంటే ఇప్పటిదాకా సద్దు మణిగే అవకాశం అయితే కనిపించలేదు. బట్ చంద్రబాబు నాయుడు నేరుగా ఆయన రంగంలోకి దిగడంతో వాళ్ళిద్దరు వెనక్కి తగ్గే అవకాశం ఉందా? తర్వాత ఆయన వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడతాం, విషయం తెలుసుకుందాం, సెటిల్ చేస్తామని మాట్లాడారు. కానీ చాలా సీరియస్గా అయినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరు ఇంకా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు ఆపుతారని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట కృష్ణా జిల్లా. అటువంటి కృష్ణా జిల్లాలో కొంతమంది వ్యవహార శైలి, అది ఎంపీదా ఎమ్మెల్యేదా అనే విషయం పక్కన పెడితే వారిద్దరు వ్యవహార శైలి మూలంగా పార్టీకి తీరని నష్టం చేకూరే ప్రమాదం ఉందనేది ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు కావచ్చు పార్టీకి నష్టం కాబట్టి ఈ పల్లా శ్రీనివాసరావు మాట్లాడితే సాధ్యం అవ్వదని చెప్పి అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలో శనివారం విదేశాల నుంచి వచ్చిన తర్వాత సోమ మంగళవారాల్లో వీళ్ళిద్దరిని పిలిచి తానే స్వయంగా మాట్లాడతానని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి మీరు జోక్యం చేసుకోవచ్చు. అలాగే వాళ్ళిద్దరు కూడా ఇక్కడి నుంచి ఎటువంటి మాటలు కానీ ఎటువంటి సమావేశాలుగా నిర్వహించొద్దని చెప్పి సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొలిపూడి శ్రీనివాస్ సంబంధించి 2-3 సార్లు పార్టీ అధిష్టానం పిలిచి మందలించిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఎంపీ కేసినేని చిన్ని వ్యవహార శైలిపై కూడా పార్టీ అధిష్టానం కొంత అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడితే మళ్ళీ సమస్య పరిష్కారం అవుతుందా కాదా అనే అనుమానాన్ని పార్టీ పెద్దలు ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని సీఎం చంద్రబాబే స్వయంగా రంగంలో దిగి ఈ అంశానికి చెక్ పెట్టాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సోమ మంగళవారాల్లో సీఎం చంద్రబాబు ఈ అంశంపై ఫోకస్ పెట్టి ఇరువురు నేతను పిలిచి హెచ్చరికలు జారీ చేసి అవసరమైతే ఎవరో ఒకరిని పార్టీ నుంచి వదిలేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఫోన్ స్టేటస్ ఇష్యూపై స్పందించారు ఎంపీ కేసినేని చిన్ని. ఏపీఏకి ఎప్పుడు ఎక్కడ డబ్బులు ఇచ్చారో చెప్పాలన్నారు. అధిష్టానానికి అన్ని విషయాలు తెలుసన్నారు. తాను కరుడుగట్టిన టీడీపీ వాదినని అధిష్టానం చెప్పినట్లు చేస్తానన్నారు ఎంపీ చిన్ని. ఏ డబ్బులు ఉంటే చెప్పండి, నెంబర్ 1. రెండోది, నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు, నా సంగతి మీ అందరికీ తెలుసు. నా నియోజకవర్గం రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేదు. అధిష్టానానికి అన్నీ తెలుసు. అధిష్టానం నిర్ణయమే. నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు, విమర్శించను. నా కళలో కూడా విమర్శించిన వ్యక్తి. పార్టీలు మారి, రంగులు మారి, వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతకావు. నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటా, తెలుగుదేశంలోనే ఉంటా. తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకత్వానికి తెలుసు, తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు. అప్పుడు ఏం జరిగిందో తిరువూరు నియోజకవర్గమే కాదు, విజయవాడ
మొత్తానికి కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం ఎక్కడ